ఈ దేశంలో శీలానికి పవిత్రతకు కూడా కొంతమంది శీలాలు అత్యంత పవిత్రము, అత్యంత కీలకము అవుతాయి. మిగిలిన వాళ్ళే ఎటుగొట్టుకుపోయినా పర్వాలేదు. ఇంకా హింసకు సంబంధించి మనం మాట్లాడుకున్నాం. కానీ ఒక నెగిటివ్ షేడ్లో ఆలోచిస్తే ఈ రోజుల్లో మహిళలు అంటే తమ భర్తలనే చంపిన కొన్ని కేసులు కూడా రిపోర్ట్ అవుతున్నాయి. అసలు ఇట్లాంటి పరిస్థితి అంటే గతంలో ఎప్పుడూ మనం ఇలాంటివి వినలేదు. అంటే ఏదైనా వివాహ బంధంలో ఏదైనా సమస్య వస్తే వాళ్ళు విడిపోవటమో, వెళ్ళిపోవటమో, తిరిగి పుట్టింటికి వెళ్ళిపోవడమో చూసాం. కానీ ఈ రకంగా ప్లాన్ వేసి మరి భర్తని హతమార్చటం, రీసెంట్గా కూడా ఒక కేసు రిపోర్ట్ అయింది. ఏదో సమ్ డాక్టర్ని హత్య చేశారని చెప్పి. ఎట్లా చూడాలి అసలు? ఇంటిమేట్ పార్ట్నర్ చంపిన హోమిసైడ్స్లో అంటే హత్యల్లో మామూలు హోమిసైడ్స్లో 80% మేల్ ఉంటారు, మగవాళ్ళు ఉంటారు, 20% ఆడవాళ్ళు ఉంటారు. అంటే జనరల్గా బయట జరిగే హత్యలు. కానీ ఇంటిమేట్ పార్ట్నర్ అంటే నీ స్పౌజ్, నీ పార్ట్నర్ చేసే హత్యల్లో అది రివర్స్ అవుతుంది. 18% మగవాళ్ళు ఉంటారు, మిగిలిందంతా ఆడవాళ్ళు ఉంటారు. మీరు ఏ స్టాటిస్టిక్స్ చూసినా ఇదే కనబడు. మరి మీరు 82% గురించి మాట్లాడకుండా 18% గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అనేది ఒక ప్రశ్న. ఇక్కడ కూడా మీ జెండర్ బయాస్ చూడండి. నేను ఇందాక ఇంత చెప్పిన తర్వాత కూడా అంటే మనం ఆడవాళ్ళు ఇలా చేయకూడదు అన్న దగ్గరే ఉన్నాం.